హిమాచల్ ప్రదేశ్లోని హాస్పిటల్లో ఓ డాక్టర్ రెచ్చిపోయాడు. విచక్షణ మరిచి రోగిపై దాడి చేశాడు. పేషెంట్పై సహనం కోల్పోయాడు వైద్యుడు. పేషెంట్పై పిడిగుద్దులతో ఇష్టారీతిన దాడి చేశాడు. ఎండోస్కోపీ పరీక్షకు ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్కి వెళ్ళాడు అర్జున్ పన్వర్. పరీక్ష తర్వాత వేరే వార్డులో బెడ్పై పడుకున్నాడు అర్జున్. ఈ క్రమంలోనే రోగితో వైద్యుడి దురుసు ప్రవర్తన కొనసాగింది. ఇద్దరి మధ్య కొద్దిసేపటి వరకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో డాక్టర్ పేషెంట్ పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ సహనం కోల్పోవడంతో నెటిజన్స్ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నారు. సహనంతో ఉండాల్సిన వైద్యుడే ఇలా దాడికి పాల్పడతారంటూ కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. మరోవైపు డాక్టర్కు సపోర్ట్గా మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డాక్టర్ను తిట్టడంతోనే రోగిపై దాడికి పాల్పడి ఉంటాడని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కాస్త ఓర్పు సహనానికి పెట్టింది పేరైన డాక్టర్లు ఇలా వ్యవహరించడం ఏంటనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతాయి. ఇవి డిస్టర్బింగ్ కంటెంట్, ఇది మిమ్మల్ని కలిసివేసే దృశ్యాలు ఇవి. ఓ డాక్టర్ యూనిఫామ్లో ఉన్న ఓ వ్యక్తి పేషెంట్పై పిడిగుద్దులు గుద్దుతూ వీరంగం సృష్టిస్తున్న దృశ్యాలవి. హిమాచల్ ప్రదేశ్లోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఐజీఎంసీలో చోటు చేసుకున్న దృశ్యాలవి. అది ఆ దృశ్యాలు ఒకసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇది టీచింగ్ హాస్పిటల్. ఇక్కడ వైద్యుడు అలాగే రోగి మధ్య హింసాత్మకమైనటువంటి దాడి, ఆ వాగ్వాదం సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 16 సెకండ్ల ఫుటేజ్లో మంచం మీద పడుకున్న రోగి వైద్యుడిని తన్నుతున్నట్టుగా చూపిస్తుంది. ఆ రోగి కొట్టడం ద్వారా ఆ డాక్టర్ ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దానికంటే ముందు ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరిగి డాక్టర్కు రోగి మధ్య కొనసాగుతున్న ఫైటింగ్ అది. పక్కనే ఉన్నవారు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వైద్యుడు వారిని కూడా మందలించడం తెలుస్తుంది. రోగి కుటుంబీకులు చెప్తున్న వివరాల ప్రకారం సాధారణ ఎండోస్కోపీ విధానాలపై వివాదం ప్రారంభమైంది. అలాగే వైద్యుడు తప్పుగా ప్రవర్తించారని ఆరోపించడంతో అది మరింత తీవ్రమైంది. ఆసుపత్రి యాజమాన్యం దర్యాప్తు ప్రారంభించింది. విచారణ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు అంటున్నారు. ఇంతలో రోగి బంధువులు క్షమాపణ చెప్పాలంటూ అలాగే వైద్యుడిని తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లు నెరవేరకపోతే నిరసనలు చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఆ రోగికి డాక్టర్ మధ్య జరిగిన ఆ ఫైటింగ్ చూద్దాం. देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ, लड़ाई पे आ गए लोग, ये देख सकते हैं आप लोग। ये एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे, देख सकते हैं आप सब लोग। ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ, लड़ाई पे आ गए लोग, ये देख सकते हैं आप लोग। ये एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे, देख सकते हैं आप सब लोग। देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ, लड़ाई पे आ गए लोग, ये देख सकते हैं आप लोग। ये एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे, देख सकते हैं आप सब लोग। ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ, लड़ाई पे आ गए लोग, ये देख सकते हैं आप लोग। ये एक पेशेंट है, ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे, देख सकते हैं आप सब लोग। రైట్, ఈ దృశ్యాలు బహుశా మిమ్మల్ని కలిచివేస్తాయి. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఓ వైద్యుడు రోగిపై విచక్షణ మరిచి పిడిగుద్దులు గుద్దుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే రోగికి వైద్యుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతలో తనను కొట్టేందుకు వస్తున్న రోగి తనను కొట్టేందుకు వస్తున్న వైద్యుడిపై కాలుతో తన్నాడు. దీంతో అక్కడ వ్యవహారం మరింత ముదిరింది. అప్పటికే రోగిపై డాక్టర్ దాడి చేశాడు. దీంతో రోగి కూడా బెడ్ పై నుంచి కాలుతో తన్నడం మొదలుపెట్టాడు. కానీ రెచ్చిపోయిన డాక్టర్ పూర్తిగా రోగి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. అది తప్పించుకునేందుకు రోగి తన కాలుతో తన్నుతున్న దృశ్యాలు. ఇదిగో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. వారించేందుకు ఆపేందుకు ప్రయత్నిస్తున్న మిగతా వాళ్ళపై కూడా చాలా సీరియస్గా ఆ డాక్టర్ చూస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సిమ్లా జిల్లాలోని కుప్వి సబ్ డివిజన్లోని ఒక గ్రామానికి చెందిన రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ తర్వాత ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి సందర్శించాడు. ఇక తాను వచ్చిన వెంటనే డాక్టర్ తనతో దురుసుగా మాట్లాడారని, గౌరవంగా మాట్లాడమని కోరినప్పుడు తనపై దాడి చేసినట్టుగా అతను ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఆ రోగి ఆరోపించిన తర్వాత, దాడి తర్వాత రోగి సహాయకులు ఆసుపత్రి బయట నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ ఆ నిందితుడైన వైద్యుని సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఇంకా ఆసుపత్రి వర్గాలు అధికారికంగా
స్పందించాల్సి ఉంది. మొత్తం మీద వైద్యం అందించాల్సిన డాక్టర్ రోగిపై తన ప్రతాపం చూపడంపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆ రోగిదే తప్పంటే మరికొంతమంది డాక్టర్ సహనంతో ఉండాలి కదా అంటూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ డాక్టర్ ప్రవర్తన చూస్తుంటే కనుక ఆసుపత్రుల్లో ప్రవర్తన భద్రత సంబంధించినటువంటి అలాగే జవాబుదారీతనంపై ఉన్నటువంటి ఆగ్రహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రి వార్డు లోపల ఉద్రిక్తత పెరిగి ఏకంగా డాక్టర్ రోగిపై మంచం మీద పడుకున్న రోగిపై వైద్యుడు దాడి చేస్తున్న దృశ్యాలైతే నిజంగా చాలామందిని ఇబ్బంది పెట్టినట్టుగానే అనిపిస్తున్నాయి. వైద్యుడికి రోగికి మధ్య జరిగిన ఈ ఘర్షణ, ఈ వైరల్ వీడియో ప్రస్తుతం అయితే పోలీసుల దాకా వెళ్ళింది. దీంతో ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత తప్పెవరిదో తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సిమ్లా జిల్లాలోని చోపాల్ ప్రాంతంలోని కుప్పి నివాసి అర్జున్ అనే ఒక రోగి అక్కడ ఒక ప్రైవేట్ అకాడమీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఎండోస్కోపీ కోసం ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి వచ్చినప్పుడు అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక రోగి ముఖంపై డాక్టర్ పదే పదే గుద్దాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడ అటెండర్లు రికార్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. అటెండర్లు అంటే అటెండర్లు, పేషెంట్ కోసం వచ్చినటువంటి పేషెంట్ తరపున వచ్చేటువంటి సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికార్డ్ చేశారు. అందులో డాక్టర్ రోగిని కొడుతున్నట్లు అతని ముక్కు నుంచి రక్తం వస్తున్నట్టు కనిపిస్తుంది. ఘటన తర్వాత వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి ఆందోళన చేశారు. డాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అయితే కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాలు ఏంటి? అసలు ఎండోస్కోపీ తర్వాత వైద్యుడు రోగిని కొంతసేపు మంచం మీదే విశ్రాంతి తీసుకోమని కోరాడు. అతను ఖాళీగా ఉన్న మంచం మీద పడుకున్నప్పుడు ముసుగు ధరించిన మరొక వైద్యుడి దగ్గరికి వచ్చి అమర్యాదకరంగా ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. దీంతో రోగికి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా సహాయకులు వివరించినప్పుడు వైద్యుడు దూకుడుగా మారి అతనిపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. గొడవ సమయంలో రోగి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినట్టుగా కూడా కనబడుతుంది. సో పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు ఆసుపత్రి చేరుకొని రోగిని, అతని బంధువులను, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఘటనపై విచారణ కూడా ప్రారంభమైంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయంటూ ఆసుపత్రి యాజమాన్యం చెప్తోంది. మొత్తం మీద అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు అయితే అంటున్నాయి. దర్యాప్తు తర్వాత చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇక ఒక్కసారి ఎంత దారుణంగా ఉందంటే ఈ వైరల్ క్లిప్ కనుక మనం చూస్తే తొలుత డాక్టరే ఆ రోగితో వాగ్వాదానికి ప్రారంభించినప్పుడు ఆ రోగి తనతో మర్యాదగా మాట్లాడమని అన్నప్పుడు డాక్టర్ సహనం కోల్పోయి తనపై దాడికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం రోగి కాలుతో తనడం, ఆత్మరక్షణ కోసం ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ విచక్షణ వచ్చిన డాక్టర్ ఒక చూడండి మొహంపై పిడిగుద్దులు, దాదాపు 5-6 పంచులు చూడండి, 1 2 3 4 5 6 దాదాపుగా 6 పంచులు మొహంపై పిడిగుద్దులు గుద్దితే ఆ రోగికి అసలే ఎండోస్కోపీ శ్వాస ఆటంలో ఇబ్బంది. దాంతో ఈ డాక్టర్ కొట్టిన పంచులతో ఇంకా ముక్కు పగిలి రక్తం వెళ్ళడం. చూడండి ఎన్ని పంచులు వేస్తున్నాడు. అసలు ఆ దృశ్యాలు చూస్తుంటే భయం అవుతుంది. ఆసుపత్రి వార్డుల్లో రోగులపై డాక్టర్ల అటాక్ ఏంటి అసలు ఇంత విచిత్రంగా, అది కూడా మెడికల్ కాలేజీలో. చాలా దారుణంగా ఉంది. ఆ దృశ్యాలు చూస్తుంటే భయానకంగా అనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో వార్డుల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఒక రకంగా భయం వేస్తోంది. అంటే అన్ని చోట్ల ఇలా జరుగుతాయని కాదు దీని ఉద్దేశం. చూడండి అక్కడ అంతమంది వారిస్తున్నా అసలు ఎలా ప్రవర్తిస్తున్నాడు, అంత ఫ్రస్ట్రేషన్ అంటే అర్థం కాదు. ఆ డాక్టర్ వ్యవహార శైలి చూస్తుంటే అదేదో బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళి పంచులు గుద్దినట్టుగా అనిపిస్తోంది. అది బాక్సింగ్ రింగ్ కాదని ఆయన, అది హాస్పిటల్, ఆయన్ని పేషెంటు. చాలా దారుణం ఇది. అది కూడా ఒక ఎండోస్కోపీ పేషెంట్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎండోస్కోపీ తర్వాత రెస్ట్ తీసుకో బాబు అంటే పేషెంట్ వెళ్తే ఖాళీగా ఉన్న బెడ్పై పడుకున్నాడంట. దీంతో అక్కడికి వచ్చిన డాక్టర్కి ఈయనకి మధ్య గొడవది. చూడండి డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైంది. వాస్తవానికి డాక్టర్ మనం దేవునితో సమానంగా చూస్తాం. వైద్యో నారాయణ హరి అంటారు. ఆ యూనిఫామ్కి డాక్టర్కి ఒకసారి ఆ వార్డులోకి డాక్టర్లు వస్తే కూడా మనం అలర్ట్గా ఉంటాం. డాక్టర్ గారు వచ్చారు అంటూ ఆయన వచ్చిందంటే ఏదో మనకు కొంత ఉపశమనం ఉంటుంది. వార్డులోకి రాగానే అమ్మయ్య డాక్టర్ వచ్చాడు, ఇప్పుడు మాకు ఏదైనా చెప్తాడు, ఏదైనా చేస్తాడు అనుకుంటాం. కానీ ఇక్కడ అలా లేదు పరిస్థితి. అదేదో ఫైటింగ్కి వచ్చినట్టుగా ఉంది. చాలా దారుణంగా ఉంది. చూడండి ఒకసారి ఆడియోతో సహా మళ్ళీ మీరే వినండి.
इधर है पेशेंट के साथ लो लड़ाई पे आगे लो ये देख सकते हैं आप लोग। एक पेशेंट है ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे देख सकते हैं आप सब लो 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 देख सकते हैं। ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ लो लड़ाई पे आगे लो ये देख सकते हैं आप लोग। एक पेशेंट है ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे देख सकते हैं आप सब लो 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 देख सकते हैं। ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी రైట్. అయితే ఇదంతా ఇప్పుడు పెద్ద చర్చ. సోషల్ మీడియాలో ఏది జరిగినా చర్చే ఉంటుంది. మీకు తెలుసు చాలామంది కూర్చున్న చోట రకరకాల కామెంట్ చేస్తుంటారు. సరే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒకవేళ పేషెంట్లు సహనం కోల్పోయినా వాళ్ళ పరిస్థితి బాగాలేకపోయినా నిజంగా వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ పవిత్రమైనటువంటి ఆ ఆసుపత్రిలో డాక్టర్ల వ్యవహార శైలి చాలా చూడండి, అది ఇక్కడే క్వశ్చన్ మార్క్. డాక్టర్లు వ్యవహరించాల్సిన తీరును ఇక్కడ మనకు పాయింట్అవుట్ చేస్తుంది. ఒకవేళ పేషెంట్ ఓపిక్గా లేకపోయినా పేషెంట్ వ్యవహార శైలిలో ఏదైనా తేడా ఉన్నా డాక్టర్లు ఓపిక్గా లేదా మందలించో మర్యాదగానో చెప్పాల్సింది. కానీ అంతేగాని ఇంకా ఇలా పిడిగుద్దులతో విచక్షణ రహితంగా గుద్ది ఇంకింత గాయపరిచి ఆ పేషెంట్ని ఇంకా పేషెంట్గా మార్చి హాస్పిటల్లోనే మళ్ళీ ఐసీయూకి పరిమితం చేసే, ఒకవేళ తాకరాని చోట తాకితే ముక్కుపై ఆ డాక్టర్ గుద్దే పిడిగుద్దులకి ఆ పంచులకి లేదా అతను మైకిల్ జాక్సన్ ఏదో మహమ్మద్ అలీ అనుకున్నాడో మరి వాళ్ళు పూనారో లేదో తెలియదు, కానీ అలా గుద్దితే ముక్కు మీద ఒకవేళ ఆ సున్నితమైన ప్లేస్లో తాకితే ఇంకా ఏదైనా జరిగితే ఇది ఎలా ఉండేది వార్త? ఆ రోగికి ఇంకా తీవ్రమైన అపాయమే జరిగితే కోమాలోకి వెళ్తే ఏమయ్యేది? అప్పుడు డాక్టర్ కూడా జైల్లోకి వెళ్ళేవాడు, కటకటాల పాలయ్యేవాడు. ఇది పవిత్రమైన వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేయండి, ఏమనుకుంటున్నారు? డాక్టర్ల వ్యవహార శైలి ఎలా ఉండాలి? ఈ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? డాక్టర్లు ఒకవేళ రోగుల సమయం విచక్షణ విషయంలో కాస్త అటు ఇటుగా వ్యవహరించిన డాక్టర్లు అయితే సమయంతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. సరే, నెటిజన్లు ఎలాగో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఏదో మాట వాగ్యుద్ధం వరకు ఓకే జరుగుతుంటుంది చాలా చోట్ల. సరే, డాక్టర్లు పేషెంట్లను చూడకుండా కూడా కొన్ని సందర్భాల్లో ఆర్గ్యుమెంట్ అవుతుంది. కానీ ఇంతలానా మరి ఇంత దారుణంగా ముక్కు మీద కొడితే, ముక్కు బెదిరి ఇంకేదైనా సున్నితమైన ప్లేస్లో తాకితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో ఇది సిచ్యువేషన్. ఈ పవిత్రమైనటువంటి ఆ వృత్తిని కాపాడేందుకు డాక్టర్లు వ్యవహరించాల్సిన శైలి, వాళ్ళ వ్యవహార శైలి, ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇదంతా దర్యాప్తు జరుగుతుంది. ఇది మెడికల్ కాలేజ్, టీచింగ్ కాలేజ్. ఇది ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్, ఐజీఎంసీ సిమ్లా జరిగిన వైరల్ దృశ్యాలు ఇవి. ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? అసలు ఈ ఘటనకు సంబంధించి మీకే తప్పు ఎవరిది అనిపిస్తుంది? సరే, తప్పు ఎవరిదైనా ఇక్కడ డాక్టర్ వ్యవహార శైలి గురించే క్వశ్చన్. తప్పు పేషెంట్దైనా డాక్టర్దైనా డాక్టర్ వ్యవహరించిన తీరుపైనే ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు? డాక్టర్ వ్యవహార శైలి సరైందా కాదా? తప్పు ఎవరిది? ఒక్కసారి కామెంట్ చేయండి. ఒక పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఓపికతో, సహనంతో, సంయమనంతో వ్యవహరించాల్సిన డాక్టర్లు ఇలా రెచ్చిపోయి రోగులపై దాడి చేసి గాయపరిచి చివరికి ప్రాణాలు పోయినా మనం అక్కడ చెప్పలేని పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, సున్నితమైన ప్రదేశాల్లో దాడి చేస్తున్నాడు. పంచులు, పిడిగుద్దులు, చాలా దారుణం. అంతమంది చూడండి, అంతమంది వారిస్తుంటే, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చుట్టూ నలుగురు ఉన్నారు వారిస్తుంటే కూడా బెడ్పై పడుకున్న పేషెంట్ని విచక్షణ మరిచి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు డాక్టర్. ఇక్కడ డాక్టర్ వ్యవహార శైలి దుర్మార్గంగానే ఉంది. మీరేమంటారు? ప్లీజ్ కామెంట్. पेशेंट के साथ लो लड़ाई पे आगे लो ये देख सकते हैं आप लोग। एक पेशेंट है ये डॉक्टर बदतमीजी कर रहे हैं यहाँ पे देख सकते हैं आप सब लो 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 देख सकते हैं। ये देखो डॉक्टर यहाँ पे बदतमीजी कर रहे हैं पेशेंट के साथ लो लड़ाई पे आगे लो ये देख सकते